సేల్స్ సాఫ్ట్వేర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తూ పెట్టుబడులకు సంబంధించినటువంటి దాని మీద మరొక కోణపు వార్తని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. ఊరు పేరు లేని వర్షా కంపెనీకి విశాఖలో అడ్డగోలుగా భూములు దోచిపెడదాం అనుకున్న వ్యవహారంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త పందాలు వెళ్తుంది. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు కొత్తగా భూ కేటాయింపులు చేస్తూ కొత్త కంపెనీ వస్తుందంటూ ఉదరగొడుతోంది. విశాఖపట్నం జిల్లా బక్కనపాలెంలోని 80 ఫీట్ రోడ్లోని ఈశ్వర్ సాయి ఎన్క్లేవ్లో సేల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గతంలో ఇదే కంపెనీ విశాలాక్షి నగర్లో ఉండేది. అక్కడి నుంచి బక్కనపాలెనికి మారింది. ఐటీ హిల్స్లో కూడా ఈ కంపెనీ కార్యాలయం ఉంది. అయితే ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి ఐటీ హిల్స్ 3లో మంత్రి లోకేష్ స్వయంగా భూమి పూజ చేశారు. అంతేకాకుండా ఇది కొత్త కంపెనీ అంటూ ఉదరగొడుతున్నారు. పెట్టుబడుల సదస్సుకు ముందు రోజు వైజాగ్ చేరుకున్న లోకేష్ ముందస్తు ఒప్పందాలంటూ హడావిడి చేశారు. గురువారం ఐటీ హిల్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా సందడి కనిపించేంది. గీతం కాలేజీకి చెందిన విద్యార్థులకు సూట్స్ వేసి మరీ కార్యక్రమానికి తరలించారనే విమర్శలు ఉన్నాయి. శ్రీ తమ్మిన సొల్యూషన్స్ పేరుతో విశాఖ శంకరమఠం రోడ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ తమ్మిన సొల్యూషన్స్ కూడా ఇదే కదా. ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పనిచేస్తుంది కేవలం 500 మంది లోపు ఉద్యోగులే. అయితే రానున్న 5 ఏళ్లలో కేవలం ఏపీలోని పెట్టుబడుల ద్వారా 2000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. 2005లో ఏర్పడిన ఈ కంపెనీ 2 దశాబ్దాలుగా కల్పించిన ఉద్యోగాల కంటే 4 రెట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కలబొలి మాటలు చెప్తున్నారు. ఈ కంపెనీకి ఇప్పుడు ఐటీ హిల్స్లో 2లో భూమి కేటాయించడమే కాకుండా భారీగా ఉపాధి లభిస్తుందంటూ లోకేష్ ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఉన్న కంపెనీలకు విలువైన భూములు తక్కువ ధరకు అప్పగించేందుకు ఈ నాటకాలకు తెర మీదకు తెచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు 99 పైసలకి ఎకరా భూమి అంటూ వైజాగ్లో విలువైన భూములు ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతుంది చంద్రబాబు ప్రభుత్వం. పెద్దగా ఉపాధి కల్పించిన కంపెనీలకు కూడా భారీగా భూసంతర్పణ చేస్తుంది. అప్పనంగా భూములు అప్పగించడానికి విశాఖలో భారీగా ఐటీ కంపెనీలు వస్తున్నాయంటూ ప్రచారం చేసుకునేందుకు వీలుగా వ్యవహారాలు సాగిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి అన్నటువంటిది